ఆకలి కేకలతో పుట్టిన అన్నదానం. ఒక యువకుడు ప్రతిరోజు కూడా 150 మందికి అనాథలకు అన్నదానం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తన సొంత ఖర్చులతో. పుదుచ్చేరిలో ఉప్పల ప్రాంతానికి చెందిన అరుణ్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు. తన తండ్రి ఐసియాపురం చేస్తుండగా తన తల్లి భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తూ ఉంటుంది. తన తండ్రి తన ఆదాయంతో పాటు తన భార్యకు వచ్చిన ఆదాయం కూడా తీసుకుని వెళ్ళి తాగుడుకు బానిసై ఉండేవాడు. ఈ విధంగా తన తండ్రి 14వ ఏటనే చనిపోవడంతో అరుణ్ యొక్క కుటుంబ బాధ్యత అంతా అరుణ్ మీద పడ్డది. దీంతో అరుణ్ తన 10వ తరగతి చదువు ఆపేసి ఒక హోటల్లో పనిచేయడానికి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా తన అరుణ్ 7 ఏళ్ళ పాటు కష్టపడి పనిచేసి తన దాచుకున్న డబ్బులతో శ్రీ సాయి వెజిటేరియన్ ఫుడ్స్ హెల్త్ ఫుడ్స్ అనే ఒక హోటల్ ప్రారంభించారు. అది కొద్ది కాలంగా ప్రారంభించడం వల్ల దాని మీద వచ్చే ఆదాయం కొద్దిగా రావడంతో ఈ యొక్క అరుణ్ తను ఒక పూట తింటూ ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపిన జీవితం మర్చిపోకుండా, తన కష్టాలన్నీ మర్చిపోకుండా నిరుపేదలైనటువంటి రోజుకు 150 మందికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాడు తన సొంత డబ్బులతో. ఇది ఒక దగ్గరలో ఉన్న పార్కులో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రోజు కూడా 150 మందికి అనాథులకి అన్నదానం చేస్తుంటాడు తన సొంత డబ్బులతో. ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, చాలా అవసరం కూడా. ఇలాంటి వ్యక్తులు చూసి ఇంకో 10 మంది వ్యక్తులు కూడా తయారవ్వాలని కోరుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన కష్టాల నుంచి వచ్చిన బాధలే ప్రతి ఒక్కరు కూడా. ఇది 10 మందికి ఉపయోగపడేటట్టు ఉంటే చాలా మంచిది అనుకుంటున్నాం సమాజంలో కూడా అందరం కూడా. అరుణ్ లాంటి వ్యక్తులు ఇంకో 10 మంది కూడా తయారవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క వ్యక్తులందరూ కూడా మన దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన సొంత లాభం ఆర్జించకుండా పేదల గురించి 10 మంది గురించి ఆలోచించే వ్యక్తులు మన దేశానికి ఎంతో మంచిది. అందువల్ల ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉండాలని, ఇంకా రావాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.